మీ ఇంట్లో పిల్లలు కుర్కురేలు అలాగే లేసులు బాగా ఇష్టపడి తింటారా? వద్దన్నా వినరు కదా ఈ పిల్లలు. అలాంటి వాళ్లకు వీటిని ఒక్కసారి రుచిపించండి. ఇక ఎప్పుడు కూడా లేసు కుర్కురేలు అని అడిగితే ఒట్టు, అంతగా మైమరిపించేస్తాయి వీటి టేస్ట్తో. చట్పటాగా, కాస్త పుల్లగా, కారంగా, ఉప్పుగా, తీయగా భలేగా ఉంటాయి ఇవి. ఇంట్లో ఉన్న గోధుమ పిండితో చేసిన ఈ స్నాక్స్ పిల్లలకి తెగ నచ్చేస్తాయంటే నమ్మండి. పెద్దవాళ్ళకు కూడా టీ టైమ్ స్నాక్స్ రెసిపీ లాగా సూపర్గా ఉంటాయి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఇవాళ మన రెసిపీ వీట్ ఫ్లోర్ స్పైసీ కుర్కురే ఫ్లేవర్ ఫ్లవర్స్. వీటిని చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక 2 కప్పుల వరకు వైట్ కలర్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదాని కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతిని క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్, ఇక్కడ నేను ఒక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము. ఇవి వేయటం వల్ల అరుగుదలకు చాలా మంచిది. అలాగే మీ రుచికి సరిపడా కారం, ఇక్కడ నేను ఒక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. అండ్ ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, ఇక్కడ నేను ఆయిల్ని హీట్ చేసి అయితే వేయట్లేదండి, డైరెక్ట్గా యాడ్ చేశాను. ఆయిల్ వేయటం వల్ల మనం చేసే స్నాక్స్ ఏవైతే ఉంటాయో అవి గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఈ ఆయిల్ని పిండంతటికి పట్టేలాగా బాగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేశాక పిండిని కొద్దిగా తీసుకొని ఇలా బాగా ఒక ముద్దలాగా ఫామ్ చేసామనుకోండి. ముద్ద అయిందనుకో ఆయిల్ పిండి మొత్తానికి బాగా పట్టిందని అర్థం. ఇప్పుడు ఇందులో నార్మల్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలి. పిండి లూజ్గా కలిపారనుకోండి స్నాక్స్ త్వరగా మెత్తబడిపోతాయి, ఎక్కువ రోజులు స్టోర్ చేయలేం. సో కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలి. చూసారా, పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి అనేది మనకు ఈ మాత్రం గట్టిగా ఉండాలి, మరీ సాఫ్ట్గా ఉండకూడదు. ఇప్పుడు ప్లేట్తో క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత చూడండి పిండి చక్కగా నానింది కదా. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా చపాతీ చేస్తాం కదా, ఒక చపాతీ చేయడానికి సరిపడా పిండిని తీసుకొని మిగిలిన పిండిని ప్లేట్తో క్లోజ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ చపాతీ పిండి ముద్దను కొద్దిగా గోధుమ పిండి చల్లేసి ఎంత వీలైతే అంత పల్చగా రుద్దుకోవాలి. మందంగా రుద్దారనుకోండి లోపలి వరకు కుక్ అవ్వదు, అలాగే స్నాక్స్ కూడా క్రిస్పీగా ఉండకుండా గట్టిగా ఉండిపోతాయి. వీడియోలో చూపిస్తున్నట్లు బాగా పల్చగా రుద్దుకోవాలి. పిండి బాగా ఎక్కువ వేసారనుకోండి ఆయిల్లో పిండి మొత్తం డౌన్కి వెళ్ళిపోయి ఆయిల్ రంగు మారిపోతుంది. సో కొద్దిగా చల్లుకుంటూ జాగ్రత్తగా ఎంత వీలైతే అంత పల్చగా రుద్దుకోవాలి. ఇప్పుడు ఒక స్కేల్ అలాగే ఒక నైఫ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు సైడ్స్ అన్నీ కట్ చేసి ఒక స్క్వేర్ షేప్లో చేసుకోండి. మనం ఇలా చేసుకోవడం వల్ల అన్ని ఫ్లవర్స్ కూడా ఈక్వల్గా ఒకే సైజులో వస్తాయి. మన స్కేల్స్ అన్ని ఇళ్ళలోనూ ఉంటాయి కదా, సో ఏదో ఒకటి ఒకసారి బాగా నీట్గా వాష్ చేసి తీసుకోండి. నిలువుగా అలాగే అడ్డంగా కట్ చేసేటప్పుడు అన్నీ కూడా ఒకే మెజర్మెంట్లో ఉండేలా చూసుకోండి. 1 mm లేదా 2 mm అన్నీ కూడా ఈక్వల్గా 2 వైపులా ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు ఇలా చిన్న స్క్వేర్ షేప్లో వస్తాయి. వీటిని ఇప్పుడు మనము వీడియోలో చూపిస్తున్నట్లు ఆపోజిట్ సైడ్స్ని కలుపుతూ ఒక చిన్న ఫ్లవర్ లాగా ఫామ్ చేయాలి. పైన ఇలా కింద ఇలా బోత్ ఆపోజిట్ సైడ్స్ని కలపాలన్నమాట. ఈ విధంగా కలపడం వల్ల ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్ షేప్ అయితే వస్తుంది. మేము ఇంత ప్రాసెస్ చేయలేము అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఆ స్క్వేర్ షేప్ని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఆపోజిట్ సైడ్స్ని మాత్రమే కలపాలి, ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇదే సైజులు చేయాలి అనేది రూల్ కూడా లేదు, మీరు కాస్త పెద్దవి కూడా చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకున్న ఆయిల్లో కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో హీట్ చేశారనుకోండి ఆయిల్ పైకి మాత్రమే క్రిస్పీగా ఉంటాయి, కాస్త చల్లారిన తర్వాత మెత్తబడిపోతాయి. సో లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఎర్రటి రంగు వచ్చే వరకు కాలనివ్వాలి. ఇక వీటిని స్టోర్ చేసుకునే విషయానికి వస్తే వీటిని ఎంత బాగా ఫ్రై చేస్తే అవి అన్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని చెప్పొచ్చు. బాగా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ నేను చెప్పినట్లు బాగా ఎర్రగా వచ్చే వరకు కాల్చారనుకోండి 20 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. లేదా మీరు బాగా హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేశారనుకోండి, చెప్పాను కదా
పైకి మాత్రమే క్రిస్పీగా ఉంటాయి, కాస్త చల్లారిన తర్వాత మెత్తబడిపోతాయి. సో దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ బాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఎర్రగా వచ్చే వరకు కాలనివ్వండి. ఇవి పర్ఫెక్ట్గా కాలాయి అని చెప్పడానికి ఇలా ఆయిల్లో పైకి తేలుతాయి. అలాగే ఆయిల్ని అసలు ఏమాత్రం పీల్చవు, నురగ కూడా ఆగిపోతుంది. అప్పుడు వీటిని మనము తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. పిండి కాస్త మెత్తగా కలిపారనుకోండి ఆయిల్ కొద్దిగా అబ్జర్వ్ చేయొచ్చు. పిండి నేను చూపించినట్లుగా కాస్త గట్టిగా కలిపారనుకోండి ఆయిల్ అనేది అస్సలు అబ్జర్వ్ చేయవు. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కావాలంటే పిల్లలకి కానీ అలాగే మనకు టీ టైం స్నాక్స్ రెసిపీలాగా కానీ ఇలా డైరెక్ట్గా కూడా సర్వ్ చేయొచ్చు. గుప్పిళ్ళు లాగేయచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. అండ్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్లవర్ షేప్లో. కొద్దిగా జస్ట్ ఒక్కదాన్ని మనం ఇలా తీసుకొని చూస్తే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది కదా. చూడటానికి కూడా మంచి లుక్లో ఉన్నాయి. ఇవి పర్ఫెక్ట్గా కాలాయి చూడండి. జస్ట్ ఇలా మనం చేయగానే ఇలా పిండిలాగా రాలిపోయింది కదా, పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి మన ఫ్లవర్స్. ఇప్పుడు మనం వీటిని కుర్కురే అలాగే లేస్ ఫ్లేవర్లోకి టర్న్ చేద్దాం. ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం పొడి, అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే ఇందులో 1 టీ స్పూన్ షుగర్ పౌడర్ అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. అప్పుడే టేస్ట్ ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. ఇలా అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్స్ అన్నీ కూడా వీటికి బాగా పట్టేలాగా నీట్గా టాస్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చేసి మీకు చూపించాలి అంటే ఛానల్కి కాస్త సపోర్ట్ అవసరం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే బాగా నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము అనేది గుర్తుంచుకోండి. ఇలా బాగా టాస్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒక ఎయిర్టెల్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక 20 డేస్ వరకు స్టోర్ ఉంటాయి. ఇలా పౌడర్స్ అన్నీ చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తున్నాయో. వీటి ముందు లేసు కుర్కురేలు ఎంతసేపు ఆగుతాయి చెప్పండి. ఒక్కొక్కటి అలా తీసి నోట్లో పెట్టుకుంటూ ఉంటే పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయగా సూపర్గా ఉంటాయి టేస్ట్. వీటి ముందు కుర్కురేలు, లేస్లు అసలు నథింగ్ అండి. వీట్ ఫ్లోర్తో మనం ఇంట్లో స్వయంగా ప్రిపేర్ చేసిన ఈ ఫ్లవర్ స్నాక్స్ చాలా బాగా నచ్చుతాయి పిల్లలకి. తప్పకుండా ట్రై చేయండి. మైదా బియ్యం పిండి వాడకుండా చాలా సింపుల్గా ఇంట్లో అటుకులతోనే కుర్కురేలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు క్రిస్పీగా నిల్వ ఉంచుకోవచ్చు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా క్రంచీ అండ్ క్రిస్పీ హోమ్ మేడ్ కుర్కురేలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. క్రంచీ అండ్ టేస్టీ కుర్కురేలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల అటుకులను యాడ్ చేసుకోండి. ప్లేట్తో క్లోజ్ చేసి బాగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల పౌడర్ని ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. 2 కప్పుల అటుకులకి 1/2 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 కప్పుల సగం కార్న్ఫ్లోర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అయితే అన్నీ ఒకేసారి కాకుండా ముందుగా 1 కప్పు వాటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. అలా అయితే పిండి ఉండలు కట్టకుండా నీట్గా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా 2 కప్పు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉండలేమీ లేకుండా అంతా నీట్గా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత అటుకుల పిండి ఇలా కాస్త బాగా దగ్గర పడి చపాతీ పిండిలాగా అనిపిస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పిండిని స్టవ్ మీద మంటని లో ఫ్లేమ్లో ఉంచి కాస్త ఇందులో ఉన్న చెమ్మ మాత్రం బాగా డ్రై అయిపోయి పిండి ఇంకాస్త దగ్గర పడే వరకు దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కాస్త స్పీడ్గా చేయండి, లేదంటే అడుగంటుకుంటుంది. సో అందుకోసం దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ కాస్త దగ్గర పడే వరకు మిక్స్ చేసుకోండి. మనకు ఈ బ్యాటర్ కాస్త గట్టిగా అయిపోయే వరకు కంపల్సరీగా ఫ్రై చేసేసుకోవాల్సిందే. లేదంటే కుర్కురేలు ఆయిల్ బాగా పీల్చేస్తాయి అండ్ చాలా త్వరగా కూడా మెత్తబడిపోతాయి. సో చూసారు కదా పిండి కాస్త దగ్గర పడింది. సో ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండి మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
ఈ గరిటెకుండ పిండిని కూడా తీసేసి ప్లేట్తో క్లోజ్ చేసి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. ఆలోపు పిండి కూడా చక్కగా మగ్గుతుంది. గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు కార్న్‌ఫ్లోర్‌ని తీసుకొని అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి కాస్త గట్టిగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. అయితే 1/2 కప్ కన్నా కూడా ఎక్కువగా పట్టదు. సో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. పిండి కాస్త చెమ్మగా అనిపించిన ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో అందుకోసం కార్న్‌ఫ్లోర్‌ని వేసుకొని మిక్స్ చేసుకోండి. పిండి ఇలా కాస్త గట్టిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చపాతీ పిండిలాగా మంచి రౌండ్ షేప్లో చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు కుర్కురేలాగా చేసుకోవాలి. అయితే ఇది మనము చేతి మీద కూడా చేయొచ్చు, లేదంటే చపాతీ పీట మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి. సైజ్ అయితే నేను ఈ మాత్రం పొడవు చేశాను. మీరు కావాలంటే కాస్త తగ్గించుకొని కూడా చేసుకోవచ్చు. అయితే అన్నింటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి ఒకదానికొకటి అంటుకోవండి, ఈజీగానే వచ్చేస్తాయి. మీడియం ఫ్లేమ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న కుర్కురేలను వేసుకోవాలి. కుర్కురేలు వేసిన వెంటనే నురగ ఎక్కువగా రాకుండా ఈ మాత్రం నురగ వచ్చిందనుకోండి ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినట్లు. కుర్కురేలను వేసిన వెంటనే మిక్స్ చేయకుండా నురగ కాస్త తగ్గిన తర్వాత ఇలా చిల్లుల గరిటెతో సపరేట్ చేస్తే చాలు. ఒకదానికొకటి అస్సలు అంటుకోవు, ఈజీగా సపరేట్ అయిపోతాయి. ఇంకాస్త నురగ తగ్గిన తర్వాత చిల్లుల గరిటెతో ఒక్కసారి అటువైపు కూడా ఫ్లిప్ చేశారనుకోండి చక్కగా వేగిపోతాయి కుర్కురేలన్నీ కూడా. పూర్తిగా నురగ తగ్గే వరకు మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై అవ్వనివ్వండి. మంట పెంచడం కానీ తగ్గించడం కానీ అస్సలు చేయొద్దు, ఆయిల్ బాగా అబ్జర్వ్ చేస్తాయి. ఇలా పూర్తిగా నురగ తగ్గిపోయిన తర్వాత కాస్త రంగు మారుతాయి కుర్కురేలు. ఇలా మనము చిల్లుల గరిటెతో ఇలా అంటున్నప్పుడు మంచి సౌండ్ వస్తుంది. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన కుర్కురేలను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి మన కుర్కురేలు. అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. నేనైతే అన్ని పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఫ్రై చేస్తాను. మీరు ఏమాత్రం ముందే తీసేసిన కుర్కురేలు ఎక్కువ రోజులు స్టోర్ ఉండవు, త్వరగా మెత్తబడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అది లేకపోతే నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్. కుర్కురేలకు మంచి చట్పటా ఫ్లేవర్ రావాలంటే 1 టీ స్పూన్ చాట్ మసాలా, మీ రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ షుగర్ పౌడర్, కొద్దిగా వైట్ కలర్ పెప్పర్ పౌడర్. ఇక్కడ నేను వైట్ కలర్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ వరకు తీసుకున్నాను. ఇలా వేసుకున్న ఈ పౌడర్స్ అన్నీ కూడా కుర్కురేలకు కోట్ అయ్యేలాగా నీట్గా అన్నీ టాస్ చేసుకుంటూ అన్నింటికి పట్టేలాగా నీట్గా టాస్ చేసుకోండి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ కుర్కురేలను ఎయిర్టెల్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే దాదాపు 1 వీక్ వరకు ఇలాగే క్రిస్పీగా క్రంచీగా పర్ఫెక్ట్గా ఉంటాయి. పిల్లలకి ఎప్పుడూ కూడా బయట ఫుడ్స్ కాకుండా ఇలా ఇంట్లో కూడా వాళ్ళకు నచ్చేవి ట్రై చేస్తూ ఉండండి. మైదా బియ్యం పిండి వాడకుండా క్రిస్పీ అండ్ క్రంచీ స్పైసీ కుర్కురేలను ఇంట్లోనే అటుకులతో ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తారు కదా. మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.